హ్యాపీ ఇండిపెండెన్స్ డే అందరికీ. లాస్ట్ వీడియోలో చెప్పినట్లు ఇవాళ మన ఇంటి ముందున్న అంగన్వాడీ స్కూల్ దగ్గరికి వెళ్ళి ఫ్లాగ్ హోస్టింగ్ అంతా అయినాక అందరికీ బాయ్ చెప్పి ఇంటికి వచ్చేసాను. చిత్తూరులో చిన్న పని ఉంటే స్టార్ట్ అయిపోయాను. ఇంకా డిమార్ట్ ని కూడా ఒక చుట్టేసి 2 కాఫీ మగ్స్ పట్టుకొచ్చేసాను. వీటిని అమ్మకు తెలియకుండా ఎక్కడో ఒక చోట దాచేయాలి. ఇంకా అన్ని పనులు చూసుకొని ఇంటికి వచ్చే టైంకి 6:30 అరౌండ్ అయిపోయింది. ఇంక రాగానే పండుగడితో ముచ్చట్లు పెట్టుకొని వాక్ చేయడం స్టార్ట్ చేసేసిన. ఇవాళ నేను ఇంటి దగ్గర లేకపోయే కొద్దికి బెంగ పెట్టుకున్నట్టున్నాడు నా మీద. బయట వదిలితే గానీ విత్ ఇన్ 2 minutes ఇంట్లోకి వచ్చేసాడు. ఇంక బాగా కొట్లాడుకున్నాము. ఆ తర్వాత ప్యాంపరింగ్ చేసుకున్నాము. ఆ తర్వాత నాకు ఫుల్ ఆకలేస్తుంది. సో ఇంకా సార్ గారు వాటర్ కోసం వెతుక్కుంటుంటే బౌల్లో వాటర్ పెట్టేసి తాగమని చెప్పేసి నేను ఇంక ఇంట్లోకి వచ్చేసాను డిన్నర్ ప్రిపేర్ చేసుకోవడానికి. అమ్మేమో అన్నం, పప్పు, రసం అలాంటివి చేసి పెట్టారు కానీ నాకేమో ఏది వద్దని చెప్పి క్యారెట్ రైస్ చేసుకుంటున్నాను. క్విక్ గా ప్రాసెస్ చూసేద్దామా. ఇంకా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ లో కొంచెం గీ వేసుకొని జీడిపప్పులు లైట్ గా రోస్ట్ చేసుకొని ఆనియన్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి వేసుకొని కొంచెం రోస్ట్ అయ్యాక క్యారెట్ కూడా వేసేసుకున్నాను. 1 minute తర్వాత హోమ్ మేడ్ సాంబార్ పౌడర్ వేసుకొని కొంచెం మగ్గాక రైస్ వేసేసుకొని కలుపుకొని తినేయడమే. లాస్ట్ లో నిమ్మకాయ పిండుకోవడం మర్చిపోకండి. ఈ రెసిపీస్ అంతా మాకు కాలేజ్ గోయింగ్ అప్పుడు అమ్మ చేసిన లంచ్ బాక్స్ రెసిపీసే. అప్పట్లో తినకుండా పంచి పెట్టేదాన్ని కానీ ఇప్పుడైతే దాన్ని మహాప్రసాదంగా చేసుకొని తింటున్నా. అండ్ ఇవాళ సాటర్డే కాబట్టి ఎగ్స్ లేదు. ఇంకా క్యారెట్ రైస్ మాత్రమే వేసుకొని తినేసి అండ్ ఒక గ్లాస్ మజ్జిగ కూడా తాగేసాను. ఇంకా అప్పటికే బాగా నిద్ర వస్తుంది. స్కిన్ కేర్ చేసుకునేస్తున్నాను నిద్రపోయే ముందు. ఇంకా అంతే ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ అండ్ షేర్ మాత్రం మర్చిపోకండి. బాయ్ బాయ్.